టమాటా రోటి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మా నానమ్మ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. అది కట్టెల పొయ్యి మీద మిక్సీ గ్రైండర్ లేకుండా రోట్లో నూరితే కనుక అబ్బా సూపర్, లొట్టలు వేసుకుంటా తినొచ్చు మంచిగా. టమాటా అంటే ఒక్కటేనా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ నూనెలో వేయించుకొని ఇవన్నీ వేయించుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత టమాటాలు ఉడికించుకోవాలన్నమాట. ముందుగా చెప్పడం మర్చిపోయినా, ఆయిల్లో పచ్చిమిరపకాయలు గొలిచి దాంట్లోనే వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు వేసి టమాటాను కూడా మంచిగా ఉడికించుకొని అయితే పక్కకు పెట్టేసుకో. తర్వాత ఆయిల్లో గోలిచ్చిన పచ్చిమిరపకాయలను అయితే రోటిలో వేసుకొని కొంచెం కొంచెం నూరుకుంటూ అయితే ఉప్పు వేసుకుంటూ నూరుకోవాలి. అయితే కచ్చపచ్చగా దంచి అయితే పక్కకు పెట్టేసుకున్న తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఉడికించినవి అయితే వాటిని అయితే మంచిగా నూరుతుంది. ఉడికించినవి అంటే నూనెలో ఉడికించినవి, ఎక్కడో నీళ్ళలో ఉడికించినవి అయితే కాదు. మేమీ పని చేస్తుంటే మా పిల్లలు చూడండి, మా చిచ్చర పిల్లలు అసలు ఎక్కడ ఆగుతలేరు, వాళ్ళ పని చేస్తున్నారు. ఈ లోపు అయితే టమాటాలు ఉడికినాయి, టమాటాను కూడా దంచేసుకున్న అన్ని కలిపి నూరేసింది. ఈ వీడియో మాత్రం ఇంతవరకే. ఇంతకీ మా టమాటా పచ్చడి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.